హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి హ్లాదిని. ఈ రోజు అందరూ ఇష్టపడే రసగుల్లాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో లీటర్ పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. పాలు కొద్దిగా ఉడికిన తర్వాత పాలపైన మరియు పాన్ సైడ్లకు అట్టు కడుతున్నప్పుడు ఇలా అట్టును తొలగిస్తూ కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా పాలు ఒక అర లీటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు అర లీటర్ వచ్చిన తర్వాత పాలల్లో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ను వేసి మరో కొద్దిసేపు ఉడికించుకోవాలి. వెనిగర్ వేసిన తర్వాత పాలు వెంటనే విరుగుతాయి. పాలు విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పాలు చల్లారిన తర్వాత ఒక పన్నీర్ క్లాత్ లేదా వేరొక కాటన్ క్లాత్ ని తీసుకొని దానిలో విరిగిన పాలను పోసి వడకట్టుకోవాలి. వడకట్టిన తర్వాత కొద్దిగా వాటర్ ని పోసి మరొకసారి కడిగి మళ్ళీ వడకట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పన్నీర్ ని తీసుకొని స్మాష్ చేసుకొని బాగా కలుపుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి. పిండి ముద్దలా చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని రౌండ్ గా బాల్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోవాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత వేరొక బౌల్లో 1 లీటర్ వాటర్ ను తీసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత పన్నీర్ బాల్స్ ని వేసి వాటర్ లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ను తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు షుగర్ ను వేసి కొద్దిగా వాటర్ ను పోసి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. షుగర్ సిరప్ తీగ పాకంలా కాకుండా గులాబ్ జామ్ పాకంలా పట్టుకొని దానిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ లో ఉడికించుకున్న రసగుల్లాలను వేసి 5 నిమిషాలు ఉడికించుకొని చల్లార్చనిచ్చి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే రసగుల్లాలను ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 4 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ ని తీసుకొని వాటర్లో కలిపి ఇలా మిల్క్ లాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ని పెట్టి మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లంను వేసి వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వాటర్లో కలిపి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ మిశ్రమాన్ని వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కాజును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిన వేరొక బౌల్లో హల్వాను వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హల్వాను ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు ఒక పాన్ లో 1/2 కప్పు నెయ్యిని వేసి లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు మైదా పిండిని వేసి శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. శనగపిండి పచ్చి వాసన పోయిన తర్వాత స్టవ్ నుండి ప్యాన్ ను దింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేరొక బౌల్లో
2 కప్పుల షుగర్ను వేసి కొద్దిగా వాటర్ను పోసి ఉడికించుకోవాలి. షుగర్ సిరప్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ సిరప్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ను వేసి ఉడికించుకోవాలి. వెనిగర్ను వేయడం వల్ల షుగర్ క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని వాటర్ను తీసుకొని అందులో షుగర్ సిరప్ను వేసి ఇలా ముద్దగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరొక నెయ్యి రాసిన నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా దగ్గరకంటూ ఉండాలి. షుగర్ సిరప్ కొద్దిగా దగ్గర పడిన తర్వాత 2 ఫోర్క్స్ ను తీసుకొని ఇలా పైకి అంటుంటే తీగలుగా వస్తాయి. ఇలా ఫోర్క్స్ తో అంటూనే ఉండాలి. కొన్ని తీగలు ఏర్పడిన తర్వాత శనగపిండి మరియు మైదా పిండి మిశ్రమంను కొద్ది కొద్దిగా వేస్తూ మళ్ళీ పైకి ఫోర్క్స్ తో అంటూనే ఉండాలి. ఇలా తీగలుగా వచ్చిన తర్వాత సోన్ పాపిడి మిశ్రమంను తీసుకొని బాదం లేక పిస్తా కట్ చేసిన దానిపైన వేసి చపాతీ కర్రతో తాల్చుకొని కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సోన్ పాపిడిని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో లీటర్ పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పాలు కొద్దిగా ఉడికిన తర్వాత పాలపైన మరియు పాన్ సైడ్లకు అట్టు కడుతున్నప్పుడు ఇలా అట్టును తొలగిస్తూ కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా పాలు ఒక 1/2 లీటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు 1/2 లీటర్ వచ్చిన తర్వాత పాలల్లో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ను వేసి మరో కొద్దిసేపు ఉడికించుకోవాలి. వెనిగర్ వేసిన తర్వాత పాలు వెంటనే విరుగుతాయి. పాలు విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పాలు చల్లారిన తర్వాత ఒక పన్నీర్ క్లాత్ లేదా వేరొక కాటన్ క్లాత్ ని తీసుకొని దానిలో విరిగిన పాలను పోసి వడకట్టుకోవాలి. వడకట్టిన తర్వాత కొద్దిగా వాటర్ను పోసి మరొకసారి కడిగి మళ్ళీ వడకట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పన్నీర్ను తీసుకొని స్మాష్ చేసుకొని బాగా కలుపుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి. పిండి ముద్దలా చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని రౌండ్ గా బాల్ లాగా చుట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోవాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత వేరొక బౌల్లో 1 లీటర్ వాటర్ను తీసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత పన్నీర్ బాల్స్ ని వేసి వాటర్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు రస్మలై గురించి పాలను ఉడికించుకోవాలి. ఒక బౌల్లో ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఉడికించుకోవాలి. పాలు ఒక 1/2 లీటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు ఒక 1/2 లీటర్ వచ్చిన తర్వాత దానిలో 1 కప్పు షుగర్ని వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి, వాటర్లో కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వును కూడా వేసి ఉడికించుకోవాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ ను వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకొని చల్లార్చనిచ్చి సర్వ్ చేసుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, షుగర్ 1 కప్పు, యాలకుల పొడి 1/4 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్.
ఒక బౌల్లో మైదా పిండిని తీసుకొని దానిలో నెయ్యి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత బాదుషా లేయర్ గా రావడానికి ఇలా రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో కట్ చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా 3 సార్లు చేసుకోవాలి. ఇలా పిండిని ప్రెస్ చేసి కట్ చేసుకోవడం వల్ల లేయర్ గా వస్తుంది. తర్వాత పిండిని బాక్స్ లో పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని సిలిండర్ లాగా కాల్చుకోవాలి. సిలిండర్ లాగా కాల్చుకున్న తర్వాత 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ గా తాల్చుకోవాలి. తర్వాత మధ్యలో రంధ్రం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని పిండి ముద్దలను రౌండ్ బాల్ గా తాల్చుకొని మధ్యలో రంధ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక పాన్ లో ఆయిల్ లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తాల్చుకున్న పిండి బాల్స్ ని వేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి.
లో ఫ్లేమ్ లో కాల్చుకోవడం వల్ల బాదుషాలు పొరలు పొరలుగా వస్తాయి. బాదుషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసి వేరొక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ లో షుగర్ ను వేసి కొద్దిగా వాటర్ ను పోసి మీడియం హీట్ లో తీగ పాకం కాకుండా గులాబ్ జామ్ పాకం లాగా ఉండేలా కుక్ చేసుకోవాలి. కలర్ఫుల్ గా కనిపించడానికి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత యాలకుల పొడిని వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. పాకం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు బాదుషాలను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు డిప్ చేసుకోవాలి. పాకం మొత్తం బాదుషాలకు పట్టిన తర్వాత వేరొక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలను ఈజీగా స్వీట్ షాపుల లాగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, షుగర్ 1/2 కప్పు, బేకింగ్ సోడా కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా, ఫుడ్ కలర్స్, వాటర్ తగినంత, ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత. ముందు ఒక బౌల్లో 1 కప్పు శనగపిండిని తీసుకొని దానిలో కొద్దిగా బేకింగ్ సోడాను వేసుకొని వాటర్ పోసి కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత పిండిని వేరొక బౌల్స్ లో తీసుకొని ఒక దానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. మరి ఒక బౌల్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. నేను ఇక్కడ కలర్ఫుల్ గా కనిపించడానికి 2 ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. తర్వాత వేరొక పాన్ లో ఆయిల్ ని వేసి మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నె లేదా జాలిగంటతో పిండిని తీసుకొని స్పూన్ తో ఇలా అనుకుంటూ బూందీని తయారు చేసుకోవాలి. బూందీ ఆయిల్ లో ఎక్కువగా ఫ్రై చేయకుండా కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ నుండి తీసి వేరొక ప్లేట్ లో పెట్టుకోవాలి.
ఆరెంజ్ మరియు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ పిండిని కూడా తీసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకొని బూందీని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరి ఒక పాన్ ను తీసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కాజు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ ని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో షుగర్ ను వేసి కొద్దిగా వాటర్ ను పోసి మీడియం హీట్ లో కుక్ చేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరంను వేసుకొని కుక్ చేసుకోవాలి. షుగర్ సిరప్ తీగ పాకం కాకుండా గులాబ్ జామ్ పాకంలో ఉండేలా పట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. షుగర్ సిరప్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో బూందీని, కాజు, కిస్మిస్ ని కూడా వేసి 5 నిమిషాల పాటు డిప్ చేసుకోవాలి. తర్వాత బూందీని రౌండ్ బాల్ గా చుట్టుకొని వేరొక ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అందరూ ఇష్టపడే బూందీ లడ్డూని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: కార్న్ స్టార్చ్ 1 కప్పు, షుగర్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1/2 టేబుల్ స్పూన్, కట్ చేసిన కాజు, పిస్తా. ముందుగా ఒక పాన్ లో 1 కప్పు షుగర్ ను తీసుకోవాలి. దానిలో కొద్దిగా వాటర్ ను పోసుకొని మీడియం ఫ్లేమ్ లో తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి. టచ్ చేస్తే ఇలా తీగలాగా రావాలి.
తర్వాత వాటర్లో కలుపుకున్న కార్న్ స్టార్చ్ ను పాకంలో పోసి బాగా కలుపుతూ ఉండాలి. కార్న్ స్టార్చ్ ను పాకంలో ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నెయ్యి వేసుకొని బాగా కలపాలి. కలర్ఫుల్ గా కనిపించడానికి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ ను మరియు యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యిని వేసి బాగా కలపాలి. కట్ చేసుకున్న పిస్తా కాజును వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నెయ్యి రాసిన ఒక బౌల్లో హల్వాని వేసుకొని ఈవెన్ గా చేసుకోవాలి. హల్వా కంప్లీట్ గా కూల్ అయ్యేంత వరకు వదిలేయాలి. హల్వా కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత స్క్వేర్ గా కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన హల్వాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్లో లీటర్ పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. పాల పైన మరియు ప్యాన్ సైడ్లకు ఇలా అట్టుకడుతున్నప్పుడు స్పూన్ తో అట్టును తొలగిస్తూ కలుపుతూ కుక్ చేసుకోవాలి. పాలను పావు లీటర్ కన్నా తక్కువగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పాలు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ను వేసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి, అరకప్పు షుగర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి.
తర్వాత కొద్దిగా నెయ్యిని తీసుకొని హ్యాండ్ కి అద్దుకోవాలి. కొద్దిగా పాలకోవా ముద్దను తీసుకొని రౌండ్ గా చుట్టుకొని మధ్యలో ప్రెస్ చేసుకొని వేరొక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇలాగే అన్నిటినీ తయారు చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకోవాని ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాపులో లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్, సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఆయిల్, సాల్ట్ వేసి పిండికి పట్టేలా కలుపుకోవాలి. పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ స్టిఫ్ డో లాగా కలుపుకోవాలి. పిండిని కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని తీసుకొని 6 చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక ముద్దను తీసుకొని చపాతీలా పల్చగా తాల్చుకోవాలి. పల్చగా తాల్చుకోవడం వల్ల కాజాలు పొరలు పొరలుగా వస్తాయి. ఇలాగే అన్ని ముద్దలను పల్చగా చపాతీలుగా తాల్చుకోవాలి. ఒక చపాతీని తీసుకొని కొద్దిగా నెయ్యిని చపాతీ మొత్తం రాయాలి. తర్వాత చపాతీ పైన కొద్దిగా పిండిని చల్లాలి. ఈ విధంగా అన్ని చపాతీలకు నెయ్యిని రాసి పిండిని చల్లి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఆరు చపాతీలను ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న తర్వాత రోల్ గా చుట్టాలి. గోధుమ పిండి వాటర్ తో కలిపిన పేస్ట్ ను తీసుకొని చివరలకు పూసి క్లోజ్ చేయాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తో కట్ చేసుకోవాలి.
కట్ చేసిన పీసెస్ ని లైట్ గా తాల్చాలి. ఒక పాన్ ను తీసుకొని దానిలో ఆయిల్ పోసుకొని మీడియం హీట్ లో వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కాజాలను వేసి ఫ్రై చేసుకోవాలి. కాజాలన్నీ ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ లో 1 కప్పు షుగర్ వేసి కొద్దిగా వాటర్ పోసి మరిగించాలి. షుగర్ సిరప్ తీగ పాకం కాకుండా నార్మల్ పాకంగా ఉండాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడు కాజాలను వేసి 10 నిమిషాలు ఉంచుకోవాలి. పాకం మొత్తం కాజాలకు పట్టిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, షుగర్ 1 కప్పు, ఆయిల్ 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, వాటర్ తగినంత. ముందుగా ఒక పాన్ లో నెయ్యి మరియు ఆయిల్ ని వేసి బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక పాన్ లో షుగర్ ను వేసి కొద్దిగా వాటర్ ను పోసి తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత శనగపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ షుగర్ లో మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. షుగర్ సిరప్ లో శనగపిండి మెల్ట్ అయిన తర్వాత మరిగించి పెట్టుకున్న వేడివేడి నెయ్యి మరియు ఆయిల్ ని పోస్తూ కలుపుకోవాలి.
ఇలా ఆయిల్ మరియు నెయ్యి అయిపోయేంత వరకు శనగపిండిలో పోస్తూ కలుపుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ కొద్దిగా వేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆయిల్ రాసిన వేరొక పాన్ లో వేసి చల్లార్చుకోవాలి. కొద్దిగా మైసూర్ పాక్ గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ ను ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాపులో లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, షుగర్ 1 కప్పు, యాలకుల పొడి 1/4 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్. ముందు ఒక బౌల్లో మైదా పిండిని తీసుకొని దానిలో నెయ్యి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత బాదుషా లేయర్ గా రావడానికి ఇలా రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో కట్ చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా 3 సార్లు చేసుకోవాలి. ఇలా పిండిని ప్రెస్ చేసి కట్ చేసుకోవడం వల్ల లేయర్ గా వస్తుంది. తర్వాత పిండిని బాక్స్ లో పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని సిలిండర్ లాగా తాల్చుకోవాలి. సిలిండర్ లాగా తాల్చుకున్న తర్వాత 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని రౌండ్ బాల్ గా తాల్చుకోవాలి. తర్వాత మధ్యలో రంధ్రం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని పిండి ముద్దలను రౌండ్ బాల్ గా తాల్చుకొని మధ్యలో రంధ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక పాన్ లో ఆయిల్ లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కాల్చుకున్న పిండి బాల్స్ ను వేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో కాల్చుకోవడం వల్ల బాదుషాలు పొరలు పొరలుగా వస్తాయి. బాదుషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసి వేరొక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ లో షుగర్ ను వేసి కొద్దిగా వాటర్ ను పోసి మీడియం హీట్ లో తీగ పాకం కాకుండా గులాబ్ జామ్ పాకం లాగా ఉండేలా కుక్ చేసుకోవాలి. కలర్ఫుల్ గా కనిపించడానికి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత యాలకుల పొడిని వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. పాకం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు బాదుషాలను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు డిప్ చేసుకోవాలి. పాకం మొత్తం బాదుషాలకు పట్టిన తర్వాత వేరొక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలను ఈజీగా స్వీట్ షాపుల లాగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, మినపప్పు పిండి 2 టేబుల్ స్పూన్, ఈనో 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్. ఒక బౌల్లో మైదా పిండి, మినపప్పు పిండి, ఈనోను తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి.
తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ను వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ ను తీసుకొని అందులో ఒక జిప్లాక్ కవర్ ను ఉంచి జిలేబీ బ్యాటర్ ని పోసుకోవాలి. ఇలా కోన్ షేప్ లాగా చేసుకొని కింది భాగంలో చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో కప్పు షుగర్ ను తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. షుగర్ సిరప్ తీగ పాకం కాకుండా నార్మల్ పాకంగా ఉండాలి. తర్వాత ఒక పాన్ లో ఆయిల్ ని లో ఫ్లేమ్ లో హీట్ చేసుకొని జిలేబీలు వేసుకోవాలి. జిలేబీలు ఆయిల్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. జిలేబీలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. షుగర్ సిరప్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు జిలేబీలు వేసుకొని 5 మినిట్స్ డిప్ చేసుకోవాలి. జిలేబీలకి పాకం బాగా పట్టాక వేరొక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన జిలేబీలు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు ఒక బౌల్లో లీటర్ పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. పాల పైన మరియు పాన్ సైడులకు అట్టు కడుతున్నప్పుడు స్పూన్ తో ఇలా అట్టును తొలగిస్తూ కలుపుకొని కుక్ చేసుకోవాలి. పాలు ఒక అర లీటర్ వచ్చేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి.
పాలు ఒక అర లీటర్ వచ్చిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ను వేసుకొని కుక్ చేసుకోవాలి. వెనిగర్ వేసిన తర్వాత పాలు వెంటనే విరగడం ప్రారంభమవుతుంది. పాలు విరిగిన తర్వాత పాలలో ఉన్న నీరు ఆవిరయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పాలలో ఉన్న నీరు పూర్తిగా ఆవిరైన తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, కొద్దిగా యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వేరొక నెయ్యి రాసిన బౌల్లో ఈవెన్ గా కలకండ్ను వేసుకొని స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. కలకండ్ పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కలకండ్ పీసెస్ ని తీసుకొని దానిపైన కట్ చేసుకున్న పిస్తా, కాజు వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కలకండ్ ఈజీగా స్వీట్ షాపులో లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.